ఏప్లాస్టిక్ ఎనీమియా ఉండే పేషెంట్స్‌ని మనం ఎలా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం? ఏప్లాస్టిక్ ఎనీమియా ట్రీట్మెంట్‌ని 2 టైప్స్‌లో డివైడ్ చేస్తుంటాం. లెస్ థాన్ 40 ఇయర్స్ అండ్ మోర్ థాన్ 40 ఇయర్స్. 40-50 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకి, 40-50 ఇయర్స్ పైన ఉండే వాళ్ళకి. చిన్న వయస్కులో అంటే 40 ఇయర్స్ లోపు ఉండే వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ని మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఫ్యామిలీలో ఎవరైనా మ్యాచ్ ఉన్నా, లేదంటే ఔట్‌సైడ్ ఫుల్ మ్యాచ్ డోనర్ దొరికినా కూడా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఏప్లాస్టిక్ ఎనీమియా ఇన్ లెస్ థాన్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో అనమాట. మోర్ థాన్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో వచ్చేసరికి ఏమవుతుందంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేట్స్ కొద్దిగా తగ్గుతూ ఉంటాయి ఏప్లాస్టిక్ ఎనీమియాలో. సో, దానివల్ల మనం ఏటీజీ ఆర్ ఎల్ట్రాంపోపాక్ సైక్లోస్పోరిన్ బేస్డ్ ఇమ్యునోసప్రెసివ్ థెరపీ అంటే ఇంజెక్షన్ బేస్డ్ ట్రీట్మెంట్ మాత్రమే చెప్తూ ఉంటాం. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం అనమాట. లెస్ థాన్ 40లో ఎప్పుడైతే మ్యాచ్ దొరకలేదో అప్పుడు కూడా ఈ ఇమ్యునోసప్రెసివ్ థెరపీని అంటే ఇంజెక్షన్స్ ఆర్ టాబ్లెట్స్